దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు ఇచ్చాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిరియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా తనకు అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న సీఎం జగన్ కు మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయం అంటున్న పిరియా విజయతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పిరియా విజయను నియమించింది. ఆ పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పిరియా విజయ మనతో పాటు ఉన్నారు. ఆమె చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నిజంగా నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను ప్రకటించినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ముఖ్యంగా నేనే కాదు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబీకులందరూ కూడా, కార్యకర్తలు, ఇక్కడ ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ప్రజలైతే నిజంగా బ్రహ్మరథమే పడుతున్నారండి. ఎందుకంటే ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం అన్నది మేము మోర్ దెన్ 95% కవర్ చేసాం. ప్రతి గడప, ప్రతి ఇల్లు మేము టచ్ చేసాము. కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంటికి అన్ని సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ వెళ్ళిపోయాయి. ప్రజలు అలాగే నాయకులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఎందుకున్నామంటే మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే 99% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం మాది. కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళ గడపల వరకు వెళ్తుంది. కాబట్టి అందరూ కూడా బాగున్నారు. అందరూ అసలు నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డియే రావాలని అనుకుంటున్నారండి. ఎందుకంటే గతంలోని టీడీపీ పార్టీ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఎన్నో హామీలు ఇచ్చే కానీ వాళ్ళు ఎవరూ నిరూపించుకోలేకపోయారు. ఇటీవలే మరి ఆసరా కార్యక్రమం అయింది, పూర్తిగా రుణమాఫీ చేశారు. మహిళలు అయితే మరీ ముఖ్యంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు గతంలోని మరి ఎన్నో అప్పులు అయిపోయారు. ఆ వడ్డీలు కూడా వాళ్ళతో కట్టించుకున్నారు. రుణమాఫీ చేయకపోగా వడ్డీలు కూడా కట్టించుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన అప్పు, ఆ చక్ర వడ్డీలు, మరి ఇప్పుడు రుణమాఫీ చాలా పెద్ద అమౌంట్ కదా. సో ప్రజలు గమనిస్తున్నారండి, కళ్ళారా చూస్తున్నారు, చేతులారా అందుకుంటున్నారు. అంతకన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుంది? సో అందరూ కూడా బ్రహ్మరథమే పడుతున్నారు. పొత్తు టీడీపీకి అవసరం అండి, అది బలహీనంగా ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని పార్టీలు వస్తే వాళ్ళు కలుపుకోవాలని చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు, సింగిల్ ఎజెండా. గతంలోని పెన్షన్స్ చూడండి, 60 సంవత్సరాలకు ఉండేది. మరి ఇప్పుడు 60 సంవత్సరాలు ముందుకు తీసుకొని వెళ్ళారు, 3000 చేశారు. మరి ఇతర కులస్తులకు కూడా 50 ఇయర్స్ చేసి ఇస్తున్నారు. మహిళలకి సాధికారత అని చెప్పి అన్నీ ఇస్తున్నారు. కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు. ఆ టీడీపీ కూడా మరి ఏ పార్టీ అని లేకుండా అన్ని సంక్షేమం వెళ్ళిపోతుంది. కాబట్టి మాకేం పొత్తు అవసరం లేదు. పొత్తు పెట్టుకున్న ఎవరన్నీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఎవరు టచ్ చేయలేరు. నాయకుల నుంచి, పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉందని, ఇక్కడ నాయకులతో పాటు పూర్తిగా నాయకులతో పాటు కార్యకర్తల్లో కూడా మంచి ఉత్సాహం నెలకొందని పిరియా విజయ అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, ఇచ్చాపురం.